వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నటువంటి వాళ్ళు అందరూ తెలుగుదేశం వైపుకి వస్తారంటే ఇప్పుడు తెలుగుదేశంతో పోటీ పడేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ బాట, కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ బాట. అయితే ఆయన 2 సీట్లు అడిగారు, అందులో 1 సీటు ఓకే. కళ్యాణదుర్గం కాకుండా రాయదుర్గం నుంచి ఆయన పోటీ చేస్తానంటే ఓకే. అది ఒకవైపు, ఇంకా అది తేల్చుకుంటున్నారు. 2 కూడా ఆయన కావాలంటున్నారు. రఘువీరారెడ్డిని పార్లమెంట్కి పంపించాలని ఆయన అడుగుతున్నారు. అది ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన వచ్చేటప్పటికి తాజాగా ఇంకా చాలామందితో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏదైతే ఎమ్మెల్యే బొల్లా మీదన తాజాగా మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైకాపా నేత మల్లికార్జునరావు తాజాగా కాంగ్రెస్ పార్టీ నుండి షర్మిల ఆయనతో ఫోన్లో మాట్లాడి పార్టీలో చేరమని చెప్పి పిలుపునిచ్చింది. ఈయనకి బొల్లాతో పడట్లేదు, ఎందుకంటే టికెట్ తనకు వస్తుందని మళ్ళీ ఆశిస్తే రాలేదు, అక్కడ బొల్లాకే ఇస్తున్నారు కాబట్టి తిను ఇప్పుడు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం ప్రారంభించారు. బొల్లాకి వార్నింగ్లు ఇవ్వడం ప్రారంభించారు. మరి మీరు ఏమన్నా మారుతున్నారా అంటే కాంగ్రెస్ పార్టీ పిలుస్తోందని చెప్పుకొస్తున్నారు.